హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం జియో రీసెంట్గా లాంచ్ చేసిన జియో ఫోన్ ప్రైమ్ మొబైల్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇది 4G కనెక్టివిటీతో అయితే వస్తుంది. కీప్యాడ్ ఫోన్ మనకి ఆల్రెడీ జియో భారత్ K1 అలాగే జియో భారత్ B1 అనే రెండు కీప్యాడ్ 4G ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. బట్ మళ్ళీ ఈ జియో ఫోన్ ప్రైమ్ ఎందుకు లాంచ్ చేసిందని మీకు అయితే ఒక డౌట్ అయితే రావచ్చు. బట్ మనకి జియో భారత్ K1లో అలాగే జియో భారత్ B1లో మనకి యూట్యూబ్, వాట్సాప్ సపోర్ట్ అయితే ఉండదు. బట్ వాళ్ళు ఇచ్చే కొన్ని యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు జియో పే కానీ, జియో 7 కానీ ఈ యాప్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అంతకు మించి మీకు యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ మీకైతే జియో భారత్ K1లో జియో భారత్ B1 మొబైల్స్ అయితే సపోర్ట్ అయితే చేయవు. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రైమ్లో మీకు కాయ్ ఓఎస్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. దీనివల్ల మీరైతే యూట్యూబ్ వీడియోస్ని చూడవచ్చు, వాట్సాప్ యూస్ చేయొచ్చు, ఫేస్బుక్ యూస్ చేయొచ్చు, మీరు వాట్సాప్లో వీడియో కాల్స్ కూడా మాట్లాడవచ్చు. ఈ మొబైల్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంతకుముందు తీసుకొచ్చిన ఆ మొబైల్స్లో మీకు వాట్సాప్ సపోర్ట్ ఉండదు. అలాగే మీకు అందులో మీరు ఫేస్బుక్ యూస్ చేసుకోలేరు, యూట్యూబ్ వీడియోస్ చూడలేరు. బట్ మీకు అందులో సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. బట్ అది ఒక బేసిక్ ఫీచర్ మొబైల్. అంత కాకపోతే అందులో మీకు జియో పే అని ఒక యూపీఐ యాప్ అయితే ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరైతే యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు. దానిలాగే ఇప్పుడు జియో ఫోన్ ప్రైమ్లో కూడా మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు జియో భారత్ B1 మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చూడాలనుకుంటే మీరైతే మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ వీడియోలో జియో పే ఎలా యూస్ చేయాలి, ఎలా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక్కడ కార్డ్స్లో ఆ వీడియో అయితే ఉంటుంది. మీరైతే ఆ వీడియో అయితే చూడవచ్చు. ఇప్పుడైతే మనకి జియో ఫోన్ ప్రైమ్ మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత అని ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్లో మీకు స్పెసిఫికేషన్ తీసుకుంటే ఇందులో మీకు డిస్ప్లే చేసుకుంటే 2.4 ఇంచెస్ మీకు TFT డిస్ప్లే అయితే ఉంటుంది. సేమ్ డిస్ప్లే మీకు జియో భారత్ B1 మొబైల్లో కూడా మీకు అయితే 2.4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు ఇందులో కూడా 2.4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేలో మీరైతే యూట్యూబ్లో మూవీస్ చూసుకోవచ్చు, జియో టీవీ చూసుకోవచ్చు, అలాగే జియో సినిమాస్ కూడా ఈ డిస్ప్లేలో అయితే మీరైతే చూసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో మీకు ప్రాసెసర్ చూసుకుంటే మీకు ఆమ్కోర్ టెక్స్ A53 ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేశారు. ఇది కాయ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. ఈ కాయ్ ఓఎస్ మీద రన్ అవ్వడం వల్ల మీకైతే చాలా యాప్స్ సపోర్ట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. మీకు గూగుల్ యాప్స్ అన్ని ఇందులో సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. బట్ మీకు గూగుల్ కానీ అలాగే గూగుల్ సంబంధించిన వేరే యాప్స్ ఏమైనా ఉన్నా మీకు సపోర్ట్ చేస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే యూట్యూబ్ కూడా మీకు అయితే ఇందులో సపోర్ట్ చేస్తుంది. అలాగే టోటల్గా 1200 యాప్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ 1200 యాప్స్ని అయితే మీరైతే ఈ మొబైల్లో యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది వీళ్ళకి సంబంధించిన ఒక యాప్ స్టోర్ అయితే ఉంటుంది. మీకు అందులోంచి మీరైతే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గేమ్స్ కూడా కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఫేస్బుక్ ఉంటుంది. అలాగే మీకు ప్రీ ఇన్స్టాల్గా యూట్యూబ్, అలాగే జియో టీవీ, జియో సినిమా, అలాగే జియో 7 మీకైతే ప్రీ ఇన్స్టాల్గా అయితే వస్తాయి. ఒకవేళ మీరు వాట్సాప్, ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ యాప్ స్టోర్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 1800 mAh బ్యాటరీ అయితే ఇందులో అయితే ఉంటుంది. మనకి 1800 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది. రీసెంట్ గా లాంచ్ చేసిన జియో భారత్ B1 మొబైల్ లో మీకు 2000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ ఇందులో మీకు 1800 mAh పవర్ అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. ఒక 200 mAh అయితే మీకు ఇందులో అయితే తగ్గుతుంది. అలాగే ఈ మొబైల్ లో చూసుకుంటే మీకు సింగిల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. మీరు ఒక్కటే సిమ్ అయితే యూస్ చేసుకోవాలి. అది కూడా మీరు జియో సిమ్ మాత్రమే యూస్ చేసుకోవాలి. మీరు అలా కాదని ఎయిర్టెల్ సిమ్ యూస్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం కుదరదు. మీరు ఓన్లీ జియో సిమ్ మాత్రమే యూస్ చేసుకోవాలి. అది కూడా సింగిల్ సిమ్ మాత్రమే యూస్ చేసుకోవాలి. మొబైల్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. మీరు హెడ్ ఫోన్స్ యూస్ చేసి మీరైతే సాంగ్స్ అయితే వినొచ్చు. అలాగే ఇందులో మీకు బ్లూటూత్ 5.0 అయితే వస్తుంది. అలాగే ఈ మొబైల్లో మీకు వైఫై ఉంటుంది, హాట్స్పాట్ ఉంటుంది. మీకు స్మార్ట్ ఫోన్స్లో ఉండే కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. మీరు మీ ఇంట్లో ఉన్న వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ నుంచి హాట్స్పాట్ ఆన్ చేసి వేరే మొబైల్కి అయితే ఇంటర్నెట్ అయితే షేర్ చేయొచ్చు. ఇందులో కూడా మీరైతే వైఫై అండ్ హాట్స్పాట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. జియో భారత్ B1లో అలాగే జియో భారత్ K1లో మీకైతే ఈ వైఫై ఫీచర్ అలాగే హాట్స్పాట్ ఫీచర్స్ అయితే ఉండవు. ఓన్లీ మీరు డేటా ఆన్ చేసుకుని జియో 7 సాంగ్స్ వినడం కానీ, జియో మీరు సినిమాలో ఏదైనా సినిమా చూడడం, జియో పేలో యూపీఐ పేమెంట్స్ చేయడం లాంటివి అయితే చేయొచ్చు. బట్ ఇందులో మీకు వైఫై ఉంటుంది, హాట్స్పాట్ కూడా మీరు అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో మీకు ర్యామ్ చూసుకుంటే 512MB ర్యామ్ అయితే ఉంటుంది. బట్ వీళ్ళైతే స్టోరేజ్ అయితే మెన్షన్ చేయలేదు. మేబీ మీకు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఈ మొబైల్ అయితే రావచ్చు. అలాగే ఇందులో మీరు మైక్రో SD కార్డ్ వేసి అప్ టు 128GB దాకా మీరైతే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. బట్ మీరు ఏదైనా సాంగ్స్ మెమరీ కార్డ్లో వేసుకొని మీరైతే మ్యూజిక్ వినాలనే వినొచ్చు. అలాగే ఏదైనా మూవీస్ మీరు మెమరీ కార్డ్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో సినిమాలు కూడా అయితే చూసుకోవచ్చు. బట్ మనకి ఇంత చిన్న మొబైల్లో మనం మెమరీ కార్డులో డౌన్లోడ్ చేసుకొని చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ జియో సినిమా ఉంటుంది, అలాగే యూట్యూబ్ ఉంటుంది,
అలాగే జియో టీవీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎస్టీ కార్డ్ అప్గ్రేడ్ ఉన్నా లేకపోయినా మనకి అవసరం లేదు. ఎందుకంటే కీప్యాడ్ ఫోన్ కాబట్టి మనం అయితే ఈ మొబైల్లో ఎక్కువ శాతం అయితే మూవీస్ అయితే చూడలేం. మన పేరెంట్స్కి మొబైల్ ఇవ్వాలనుకుంటే బట్ వాళ్ళకైతే ఇవ్వచ్చు. వాళ్ళు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూసుకోవాలనుకుంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అలాగే ఈ మొబైల్లో మీకు 23 లాంగ్వేజెస్ సపోర్ట్ అయితే మీకు అయితే ఉంటుంది. ఇందులో మీకు ఇంక్లూడ్ తెలుగు కూడా ఉంటుంది. మీరు తెలుగులో పెట్టుకుని కూడా మీరైతే ఈ మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో మీకు కెమెరా చూసుకుంటే మీకు ఫ్రంట్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మీరు సెల్ఫీలు ఏమైనా దిగాలన్నా మీరైతే కెమెరాని యూజ్ చేసి సెల్ఫీలు అయితే దిగవచ్చు. బట్ మీకు సెల్ఫీలకి అయితే అంత పనికిరాదు. బట్ వీళ్ళైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంత మెగా పిక్సెల్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే మీకైతే యూజ్ అవుతుంది. మీ పేరెంట్స్కి వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయలేరు అనుకుంటే, టచ్ ఫోన్ యూజ్ చేయడం రాదు అనుకుంటే మాత్రం అలాంటప్పుడు ఈ ఫోన్ వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. ఎందుకంటే కీప్యాడ్ ఫోన్ కాబట్టి వాట్సాప్లో ఈజీగానే మనం వీడియో కాల్స్ అయితే చేసి మాట్లాడవచ్చు. బట్ ఒక్కసారి ఒక 2-3 టైమ్స్, ఒక 10 టైమ్స్ వాళ్ళు చూస్తే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఎలా వీడియో కాల్ చేయాలో. బట్ ఈ కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసి మనమైతే వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. మీ పేరెంట్స్కి చాలా మందికి అయితే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయడం రాదు, టచ్ మొబైల్స్ ఎలా యూజ్ చేయడం రాదు కొంతమందికి అయితే. బట్ అలాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే సూట్ అవుతుంది. వీడియో కాల్స్ కూడా ఈ మొబైల్ నుంచి అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందులో మీకు జియో పే కూడా ఉంటుంది. మీరు జియో పేమెంట్స్ కూడా ఈ మొబైల్ నుంచి అయితే చేయవచ్చు. ఈ పేమెంట్స్ ఎలా చేయాలో నేనైతే జియో భారత్ B1 మొబైల్ అన్బాక్సింగ్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఆ వీడియోని అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పైన కార్డ్స్లో వీడియో అయితే ఉంటుంది. మీరైతే ఆ వీడియో చూసాక జియో పేమెంట్స్ ఎలా చేయాలో మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి మొత్తం డీటెయిల్గా అయితే మీకైతే అర్థమవుతాయి. బట్ ఈ ఫైనల్గా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మీకు 2599 రూపాయలు అయితే పెట్టారు. ₹1 ఎక్కువ 2600 అని చెప్పొచ్చు. బట్ 2600కి ఈ మొబైల్ వర్త్ అంటే వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ 2600లో మనకి వాట్సాప్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. మన పేరెంట్స్కి ఒక మొబైల్ ఇవ్వాలి, అది కూడా వాళ్ళకి టచ్ మొబైల్ యూజ్ చేయడం రాదు, యూట్యూబ్ వీడియోస్ చూస్తారు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని సజెస్ట్ చేయడం బెటర్ అని నేనైతే చెప్తాను. ఖచ్చితంగా సజెషన్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీ పేరెంట్స్కి అయితే ఈ మొబైల్ అయితే మీరైతే సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయడం రాకపోతే మీరు తక్కువ ప్రైజ్లో 2600లో ఒక మంచి యూట్యూబ్ వీడియోస్ చూడడానికి, అలాగే వాట్సాప్లో మెసేజ్లు పంపించడానికి, వీడియో కాల్స్ మాట్లాడడానికి మీరు మీ పేరెంట్స్కి ఇలాంటి ఫోన్స్ అయితే సజెస్ట్ అయితే చేయొచ్చు. బట్ మీరు వాడాలన్నా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో బ్యాటరీ ఇమీడియట్గా చాలా ఎక్కువసేపు అయితే రావట్లేదు. ప్రెజెంట్ చూసుకుంటే యూసేజ్ పెరిగిపోయింది. అలాంటప్పుడు సెకండరీ మొబైల్గా ఈ మొబైల్ని యూజ్ చేస్తే మనకి అర్జెంట్ ఉన్నప్పుడు మన మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే ఈ మొబైల్ నుంచి యూపీఐ పేమెంట్స్ చేయడం, వాట్సాప్లో మనం లొకేషన్స్ పంపించడం ఇలాంటివి అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్ మీకు జియో మార్ట్లో అయితే లభిస్తుంది. బట్ నేనైతే చెక్ చేస్తాను, వీలైతే జియో మార్ట్లో అవైలబుల్ ఉందని చెప్తున్నారు. బట్ నేను వెళ్ళి చూస్తే అక్కడైతే ఈ మొబైల్ అయితే కనబడట్లేదు. ఈ మొబైల్ మీకు బ్లూ కలర్ అలాగే ఎల్లో కలర్లో అయితే అవైలబుల్గా అయితే తీసుకొస్తున్నట్టు అయితే తెలుస్తుంది. మొబైల్ నాకు జియో మార్ట్లో కనబడితే నేనైతే కొని అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై చేసాను. బట్ నాకైతే కనపడలేదు. ఎందుకంటే మనకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమో జియో ఫోన్స్ అయితే వచ్చాయి. బట్ చాలామంది అయితే మొబైల్స్ మీద జియో ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. బట్ చాలామంది కొన్నారు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి జియో ఫోన్ వాడే కొద్దిసేపు కొన్ని రోజులకి మా మొబైల్ హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం, అలాగే బటన్స్ సరిగ్గా పని చేయకపోవడం ఇలాంటివి అయితే జరిగేటి. బట్ ఇప్పుడు మీకు ఈ మొబైల్ కూడా కాయబోస్తే అయితే వస్తుంది. కాబట్టి ఈ మొబైల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ వాడితే కానీ మనం అయితే ఈ మొబైల్స్ కోసం అయితే ఏం చెప్పలేం. ఈ మొబైల్ అయితే జియో మార్ట్లో అవైలబుల్గా ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ప్రెసెంట్ నేను జియో మార్ట్లోకి వెళ్ళి చూస్తే అక్కడైతే అవైలబుల్గా అయితే లేదు. ఒకవేళ ఇది జియో మార్ట్లో అవైలబుల్గా వచ్చినప్పుడు నేనైతే ఈ మొబైల్ని ఖచ్చితంగా అన్బాక్సింగ్ అయితే చేస్తాను. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు అయితే ఇస్తాను. ఈ మొబైల్ని కొనొచ్చా, ఈ మొబైల్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ జియో కొత్త తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రైమ్ 4G మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ ఇస్తే ఖచ్చితంగా జియో ఫోన్ ప్రైమ్ మొబైల్ అయితే ఇప్పుడు చెప్పిన మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నేను చూసాను అన్బాక్సింగ్ చేద్దామని, కొందామని, నాకైతే అవైలబిలిటీకి అయితే కనపడలేదు. ఒకవేళ అవైలబిలిటీ కనపడితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. జస్ట్ మీరైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.